పుట్టిన బుద్ధి పిడకలతోని పోతుందట నుల్లా. గట్లనే నల్గొండ నార్కెట్పల్లికి చెందిన ఒక మాళవిక అనేట ఆమె మెదడులో పుట్టిన ఒక బుద్ధి ఇప్పుడు చూడుర్రి ఆమెని ఏడదాకా తీసుకుపోయి కూర్చుండబెట్టిందో. ఇక్కడ సోఫాల కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క కూర్చొని మస్తు పోజులు కొట్టుకుంటున్నది కదా. గీమె స్టైల్ చూసి నిజంగా ఎస్ఐ అనుకునే రుల్లో ఉత్తుత్తి ఎస్ఐ అదేనుల్లా నకిలీ ఎస్ఐ మాళవిక. అగో నకిలీ పోలీసులమని మొగోళ్ళను చూసినాం గాని గిట్లా ఆడోళ్ళు ఎప్పటికంచి మోపైర్రు అని డౌట్ కదా మీకు. అదే చెప్తా చెవులు నిక్కబెట్టుకుని మరీ నుర్రి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీలా డిగ్రీ చదువుకుందట. అయితే 2018లా ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసిన మాళవిక అన్ని టెస్టులలో వెళ్ళింది గాని మెడికల్ చెకప్ల దృష్టిలోపం కారణంగా పాస్ కాలేదట. అయితే అప్పటికే ఇంట్లో ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకున్న మాళవిక ఎక్కడ ఇజ్జత్ పోతుందో అని చెప్పి ఒక నకిలీ డ్రెస్సు కుట్టించుకొని నకిలీ ఐడి కార్డు చేయించుకొని శంకర్పల్లిలా డ్యూటీ చేస్తున్నా అని చెప్పుకుంటా నార్కెట్పల్లిల సుత ఎస్ఐ తిరుగుడు మొదలుపెట్టింది. అయితే కొన్ని ఆఫీసులకు వెళ్ళింది, కొన్ని టెంపుల్స్ కూడా విఐపి లాగా విజిట్స్కి వెళ్ళిందని మాకు తెలిసింది. కొన్ని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయటం ఇవన్నీ కూడా తెలిసింది. ఇదే కాకుండా వాళ్ళ ఎస్ఐనని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాను కూడా వాళ్ళ చుట్టాల్లో సంబంధం చూశారు. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, ఈ అమ్మాయి ఎవరో ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటే మీ దగ్గర చేస్తుందని. ఒక 10 days బ్యాక్ మా దగ్గర ఆర్పీఎఫ్ ఎస్ఐలు ఎవరు లేరని మేము మా కన్సర్న్ మా ఎస్ఐ గారు సాలకమ్మ గారు లోకల్ ఆర్పీఎఫ్ వాళ్ళు చెప్తే మా దగ్గర ఎవరు ఇక్కడ లేరు, నేను ఒక్కడనే ఎస్ఐనని చెప్పారు. సో అప్పటి నుంచి మేము కొంచెం నిఘా పెట్టాము విత్ ఆర్పీఎఫ్ అండ్ జీఆర్పీ. ఇందులో ఆర్పీఎఫ్ వాళ్ళు మెయిన్ రోల్ ఉంది. వాళ్ళే డెకాయ్ చేసి మన క్యాండిడేట్ కాదు మన డిపార్ట్మెంట్కి అని తెలుసుకున్న తర్వాత ది గేవ్ అస్ కంప్లైంట్. ఆ తర్వాత మేము ఐడి కార్డు అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ఈ అమ్మాయి నార్కెట్పల్లి అమ్మాయిని మార్నింగ్ మా ఎస్ఐ గారు, మా లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే మా డిఎస్పీ శ్రీనివాస్ గారు కూడా మా కంప్లైంట్ వచ్చిన ఒక 10 hours మేము ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు. సో ఈ అమ్మాయి యూనిఫామ్ కనీసం గుడికి వెళ్ళినా ఫంక్షన్లకు కూడా యూనిఫామ్లో అటెండ్ అవుతుంది. దానివల్ల నిజంగా వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి నిజంగానే ఇన్స్పెక్టర్ ఏమనుకున్నారు. అంతేకాకుండా ఉమెన్స్ డేకి మొన్న ఫెలిసిటేషన్ కూడా అయిపోయింది. ఈ అమ్మాయి సన్మానాలు కూడా చేశారు ఊళ్ళల్లో. మాకే ఆశ్చర్యంగా అనిపించింది. అలానే కొన్ని ఆఫీసులు కూడా వెళ్ళింది చెక్కింగ్ చేయడానికని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ లాగా. సో ఇంకా ఏమీ డీటెయిల్స్ అయితే మేము తీయలేదు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మేము ఇవన్నీ వెరిఫై చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొంచెం మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇంపర్సన్ అంటే ఫేక్ పోలీస్గా చేసినందుకు సెక్షన్ 170, 419, 420 ఐపీసీ 3 sections కింద కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. 4 months నుంచి కొంచెం రెగరస్గా చేస్తుంది. అంటే యూనిఫామ్లోనే బయలుదేరిద్ది, మళ్ళీ యూనిఫామ్లోనే ఇంటికి వెళ్ళదు. ఈవెన్ గుళ్ళు బళ్ళు ఏదైనా సరే ఈకెన్ ఫంక్షన్స్ కూడా యూనిఫామ్ తీయదు, అలానే ఉంచుకుంది. దానివల్ల వాళ్ళ అనుమానం వచ్చి మా వాళ్ళని అడిగారు. మా వాళ్ళు కూడా రెగ్యులర్గా చూస్తున్నారు నల్గొండ సైడ్ ఈ ఎవరి ఇన్స్పెక్టర్ అని. కానీ మేబీ అంటే సేమ్ బ్యాడ్ మొత్తం టోటల్ మాలాగే ఉండటం వల్ల వాళ్ళు అనుకొని మేము అనుకొని అట్లా మేము కన్ఫ్యూజ్ అయి ఉన్నాము. బట్ వాళ్ళకి కాబోసే ఫియాన్సీ మన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ని కన్సల్ట్ చేశాడు. అప్పటి నుంచి మా వాళ్ళు ఆర్పీఎఫ్ వాళ్ళు డెకాయ్ పెట్టి ఇది మనకు కాదు ఫేక్ అని తెలిసిన తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత దాని మీద మేము ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే గది అసలు ముచ్చట. కాబోయే అబ్బాయి తరపున వాళ్ళు పై అధికారులను అరుచుకుంటే అసలు ముచ్చట గిట్ల బయటపడ్డది. ఇక మేడం దాదాపు 7 ఏడాదికి పైగా గిట్ల ఎస్ఐ అని చెప్పుకుంటా తిరుగుతాందట. ఇక పోలీస్ కొలువులు రానోళ్ళందరూ గిట్లనే చేస్తే ఎట్లక్క? గింతమందిని గింత తెలివిగా మోసం చేస్తేవి. ఇప్పుడు చూడు ఏమైందో జీవితం. ఇదే తెలివి వేరే పని విన పెడితే ఇప్పటికీ ఎంత మంచిగుండు కదా జీవితం.